వెంగళాయపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించి పాఠశాలలో వసతులు కల్పించిన దాతల్ని అభినందించిన మండల విద్యాశాఖ అధికారులు. ఈరోజు మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాసరావు మరియు సంజీవ వెంగళాయపల్లి ప్రాథమిక పాఠశాల సందర్శించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతూ పాఠశాలలో కళావేదిక నిర్మించిన గ్రామ సర్పంచు కరణం తిరుపతయ్య, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసిన పులి ప్రతాప్ రెడ్డి, ఎలక్ట్రికేషన్ సమకూర్చిన గోపిరెడ్డి లక్ష్మీరెడ్డిని, బిరువ అందించిన ఎరువ చెంచయ్యని, వాటర్ ఫ్రిజ్ ఏర్పాటు చేసిన వేలుపుల రవిని, టీవీ అందించిన ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేష్ బాబుని, దాదాపు సంవత్సరం కాలంలో పాఠశాలలో 2 లక్షల రూపాయలతో వివిధ వసతులు కల్పించిన దాతలందరినీ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పాఠశాలకు దాదాపు 1 లక్ష రూపాయలు సొంత నిధులు సమకూర్చిన ఉపాధ్యాయులు స్వర్ణ రమణయ్య సతీమణి అరుణని ప్రత్యేకంగా అభినందించారు. వెంగళాయపల్లి పాఠశాలకు దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల నుంచి 30 మంది విద్యార్థులు బస్సులకి మరియు ఆటోలకి రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులు సిహెచ్ మాధవరావుని మరియు స్వర్ణ రమణయ్యను అభినందించారు. సహోపాధ్యాయుడు మాధవరావు గారికి మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రమణయ్య గారు వచ్చిన తర్వాత ఈ పాఠశాలకు ఈ గ్రామ సర్పంచి గారైనటువంటి తిరుపతయ్య గారు 80,000 రూపాయలతోటి కళావేదిక నిర్మించడం కానివ్వండి, అట్లానే పులి ప్రతాప్ రెడ్డి గారు ఆర్వో ప్లాంటు నిర్మించడంలో కానివ్వండి, ఏరు చెంచయ్య గారు బీరువా బహుకరించడం కానివ్వండి, అట్లానే ఆర్డబ్ల్యూఎస్ ఈఈ గారు సురేష్ బాబు గారు టీవీ కానీ, అట్లానే వేల్పుల రవి గారు వాటర్ ఫ్రీజర్ ఇవ్వటం కానివ్వండి, అట్లానే జి లక్ష్మీరెడ్డి గారు ఫ్యాన్లు ఎలక్ట్రికల్ వస్తువులు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా దాతల యొక్క సహాయ సహకారాలు తీసుకొని విద్యార్థులందరినీ కూడా పాఠశాలకు రప్పించడం కానివ్వండి, వచ్చినటువంటి విద్యార్థులకు విద్యాబోధన చేయటంలో కానివ్వండి, ఎఫ్ఎల్ఎన్లో కూడా ఈ పాఠశాల ముందంజలో ఉన్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ పాఠశాల నుంచి నవోదయ విద్యార్థులు ఈ సంవత్సరం 2 విద్యార్థులు వెళ్ళటం జరిగింది. అలాగనే సైనిక పాఠశాలలకు కూడా 1 విద్యార్థి వెళ్ళటం జరిగింది. స్వర్ణ రమణయ్య గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కూడా 20 మంది విద్యార్థులు మన నవోదయ పాఠశాలలో చేర్పించడం జరిగింది. అట్లానే సైనిక పాఠశాలలో కూడా 4 విద్యార్థులను చేర్పించడం జరిగింది. ఈ సందర్భంలో ఈరోజు ఈ పాఠశాలలో 5వ తరగతి పూర్తయినటువంటి విద్యార్థులందరినీ కూడా 6వ తరగతిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మన పెదర్లపాడులో చేర్పించడం జరిగింది. అట్లానే వెంగళాయపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి 5+ సంవత్సరాలు పూర్తయినటువంటి విద్యార్థులను కూడా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంగళాయపల్లిలో